ఇటీవల విడుదలైన హిస్టరీ దట్ ఇండియా ఇగ్నోర్డ్ అనే పుస్తకాన్ని ఎవరు రాశారు? ప్రేమ్ ప్రకాష్. ఆసియన్ న్యూస్ ఇంటర్నేషనల్ చైర్మన్ మరియు వెటరన్ జర్నలిస్ట్ అయిన ప్రేమ్ ప్రకాష్ రచించిన హిస్టరీ దట్ ఇండియా ఇగ్నోర్డ్ అనే పుస్తకాన్ని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఆదివారం న్యూఢిల్లీలో ఆవిష్కరించారు. ఏ రాష్ట్రంలో జానపద ఉత్సవం అయిన బోనాలు భక్తి మరియు వేడుకలతో ప్రారంభమైంది? తెలంగాణ. బోనాల పండుగను ఆషాఢ మాసంలో అనగా జూలై ఆగస్టులో జరుపుకుంటారు. 2025 బోనాల పండుగ హైదరాబాదులోని గోల్కొండ కోటలో గొప్ప ఉత్సాహం మరియు సాంప్రదాయంతో ప్రారంభమైంది. అక్కడ భక్తులు శ్రీ జగదాంబ మహంకాళి ఆలయంలో బోనాలు అర్పించడానికి మరియు పురాతన ఆచారాల్లో పాల్గొనడానికి గుమిగూడారు. ఇది తెలంగాణ యొక్క లోతైన సాంస్కృతిక గర్వాన్ని ప్రతిబింబిస్తుంది. ఇటీవల చర్చించబడిన మలే మహదేశ్వర్ వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? కర్ణాటక. ఒక పులి మరియు దాని 4 పిల్లలు చనిపోయిన తర్వాత వార్తలో నిలిచిన మలే మహదేశ్వర్ వన్యప్రాణుల అభయారణ్యం కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లాల్లో పశ్చిమ మరియు తూర్పు కనుమల కూడలలో ఉంది. దీనిని 2013లో వన్యప్రాణుల అభయారణ్యంగా ప్రకటించారు మరియు వన్యప్రాణుల సంరక్షణకు ఇది ముఖ్యమైనది. సౌరశక్తిని మాత్రమే ఉపయోగించి గ్రీన్ హైడ్రోజన్ను ఉత్పత్తి చేసే తదుపరి తరం పరికరాన్ని ఏ సంస్థ అభివృద్ధి చేసింది? సెంటర్ ఫర్ నానో అండ్ సాఫ్ట్ మ్యాటర్ సైన్సెస్, బెంగళూరు. ఇటీవల బెంగళూరులోని సెంటర్ ఫర్ నానో అండ్ సాఫ్ట్ మ్యాటర్ సైన్సెస్ శాస్త్రవేత్తలు సౌరశక్తిని మాత్రమే ఉపయోగించి గ్రీన్ హైడ్రోజన్ను ఉత్పత్తి చేసే తదుపరి తరం పరికరాన్ని అభివృద్ధి చేశారు. గ్రీన్ హైడ్రోజన్ అనేది పరిశ్రమలను డీకార్బనైజ్ చేయడానికి, వాహనాలకు శక్తినివ్వడానికి మరియు పునరుత్పాదక శక్తిని నిల్వ చేయడానికి సహాయపడే క్లీన్ ఇంధనం. భారత రిజిస్ట్రార్ జనరల్ ఏ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తారు? హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ. ఇటీవల భారత రిజిస్ట్రార్ జనరల్ అన్ని రాష్ట్రాలను ఆసుపత్రుల నుండి, ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రుల నుండి డిశ్చార్జ్ అయ్యే ముందు తల్లులు నవజాత శిశువుల జనన ధృవీకరణ పత్రాలను పొందేలా చూసుకోవాలని కోరింది. భారత రిజిస్ట్రార్ జనరల్ హోంమంత్రిత్వ శాఖ కింద ఏర్పాటు చేయబడింది మరియు భారత జనాభా గణన కమిషనర్ కూడా. భారత రిజిస్ట్రార్ జనరల్ ప్రధానంగా జనాభా పరిమాణం, పెరుగుదల మరియు పంపిణీపై డేటాను సేకరిస్తారు. S&P గ్లోబల్ రేటింగ్స్ ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతదేశ జీడిపి వృద్ధి రేటు ఎంత అని అంచనా వేయబడింది? 6.5%. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారతదేశ జీడిపి వృద్ధి రేటును 6.5%గా S&P గ్లోబల్ రేటింగ్స్ అంచనా వేసింది. బలమైన దేశీయ డిమాండు, సాధారణ ఋతుపవనాలు మరియు ద్రవ్య సడలింపు అంచనాల కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ 6.5% వృద్ధి చెందుతుందని అంచనా వేసింది. కొత్త AI శక్తితో కూడిన సూర్యకాంతి మరియు కంపన ఆధారిత నీటి శుద్ధీకరణ వ్యవస్థను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఇన్స్టిట్యూట్ ఆఫ్ నానో సైన్స్ అండ్ టెక్నాలజీ, మొహాలి. ఇటీవల సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ మొహాలీలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ నానో సైన్స్ అండ్ టెక్నాలజీ పరిశోధకులు సూర్యరశ్మి, సున్నితమైన కంపనాలు మరియు కృత్రిమ మేధస్సు ఉపయోగించి స్మార్ట్ వాటర్ ఫిల్టర్ను అభివృద్ధి చేసినట్లు ప్రకటించింది.
ఈ ఆవిష్కరణ మానవ ఆరోగ్యానికి మరియు పర్యావరణ వ్యవస్థలకు ముప్పు కలిగించే మిథిలిన్ బ్లూ మరియు కాంగో రెడ్ వంటి హానికరమైన రంగులను కలిగి ఉన్న పారిశ్రామిక మురుగునీటి వల్ల కలిగే కాలుష్యాన్ని పరిష్కరిస్తుంది. శైవ మరియు వైష్ణవ శిల్పాలతో కూడిన అరుదైన 15వ శతాబ్దపు పురాతన దీపం ఏ రాష్ట్రంలో కనుగొనబడింది? కర్ణాటక. ఇటీవల కర్ణాటకలోని ఉడిపి జిల్లాలోని పెర్దూలులోని అనంత పద్మనాభ ఆలయంలో శైవ మరియు వైష్ణవ శిల్పాలతో కూడిన 15వ శతాబ్దపు అరుదైన పురాతన దీపం కనుగొనబడింది. ఈ దీపానికి వివరణాత్మక కథన శిల్పాలతో 2 ముఖాలు ఉంటాయి. ఒక ముఖం పార్వతి, గణపతి, భృంగి, ఖడ్గరావణుడు మరియు కుమారులతో కలిసే నటరాజుగా ప్రళయతాండం చేస్తున్నట్లు శివుడిని చూపిస్తుంది. అదేవిధంగా రెండవ ముఖం వచ్చి బ్రహ్మ, ఇంద్రుడు, అనంత పద్మనాభ, అగ్ని మరియు వరుణుణ్ణి చూపిస్తుంది. శివుని ధ్వంసక నృత్యాన్ని శాంతింపజేయడానికి అనంత పద్మనాభుణ్ణి ప్రార్థిస్తున్న దేవతలను వివరిస్తుంది. ఇటీవల వార్తల్లో కనిపించిన తావి నది ఏ నదికి ప్రధాన ఉపనది? చీనాబ్ నదికి. ఇటీవల భారీ వర్షాల కారణంగా నీటి మట్టం అకస్మాత్తుగా పెరగడం వల్ల తావి నదిలో చిక్కుకున్న 9 మందిని పోలీసులు మరియు రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం బృందాలు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో రక్షించారు. ఈ తావి నది చీనాబ్ నదికి ఎడమ ఒడ్డున ఉన్న ప్రధాన ఉపనది మరియు జమ్మూ ప్రాంతంలో ఒక ముఖ్యమైన నది. ఇది పవిత్రమైనదిగా పరిగణించబడుతున్నది మరియు పురాతన గ్రంథాలలో సూర్యపుత్రి అని కూడా పిలుస్తారు. ఇటీవల వార్తలో కనిపించిన కబిని రిజర్వాయర్ ఏ రాష్ట్రంలో ఉంది? కర్ణాటక. భారతదేశంలో కర్ణాటకలోని కబిని రిజర్వాయర్ కర్ణాటక మరియు తమిళనాడు రెండింటికి మద్దతిస్తుంది. దాని రాతి నిర్మాణంలో చిన్న పగుళ్ళు మరియు గుంతలు ఏర్పడ్డాయి. ఈ ప్రాంతంలో నీటిపారుదల మరియు నీటి సరఫరాకు జీవనాధారంగా రిజర్వాయర్ యొక్క ప్రాముఖ్యత కారణంగా ఈ సమస్య ఆందోళనను రేకెత్తించింది. ఈ కబిని రిజర్వాయర్ కర్ణాటకలో ఉంది. ఇది కావేరి నది ఉపనది అయిన కబిని నదిపై ఉంది. బెర్లిన్ జూనియర్ యూరోపియన్ కప్ 2025లో మణిపూర్కు చెందిన లింతోయ్ చనం ఏ పథకాన్ని గెలుచుకుంది? బంగారు పథకాన్ని. మణిపూర్కి చెందిన లింతోయ్ చనం బెర్లిన్ జూనియర్ యూరోపియన్ కప్ 2025లో జూడోలో బంగారు పథకం గెలుచుకుంది. మణిపూర్కి చెందిన లింతోయ్ చనం బెర్లిన్ జూనియర్ యూరోపియన్ జూడో కప్ 2025లో స్వర్ణం గెలిచిన తొలి భారతీయురాలుగా చరిత్ర సృష్టించింది. ఇది భారత జూడోకు చరిత్రాత్మక మైలురాయిని సూచిస్తుంది. ఇటీవల వార్తలో కనిపించిన కాట్రిన్ అనగా కాలుసిహే ట్రిటియం న్యూట్రినో ప్రయోగం ఏ దేశంలో ఉంది? జర్మనీ. ఇటీవల జర్మనీలోని కాలుసిహేలో ఉన్న కాట్రిన్ అనగా కాలుసిహే ట్రిటియం న్యూట్రినో ప్రయోగం విశ్వంలోని అత్యంత మర్మమైన కణాలలో ఒకటైన న్యూట్రినోల సంపూర్ణ ద్రవ్యరాశిని కనుగొనడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రయోగం ప్రాథమిక కణ భౌతిక శాస్త్రం మరియు విశ్వం యొక్క నిర్మాణాన్ని అర్థం చేసుకోవడంలో ఒక ప్రధాన దశను సూచిస్తుంది. పాస్పోర్ట్ సేవా పోర్టల్ను ఏ మంత్రిత్వ శాఖ స్థాపించింది? విదేశాంగ మంత్రిత్వ శాఖ. ఇటీవల పాస్పోర్ట్ సేవా పోర్టల్ ప్రధాన సర్వర్ సమస్యలను ఎదుర్కొంది. దీని వలన భారతదేశం అంతటా పాస్పోర్ట్ సేవా కేంద్రాలలో అంతరాయాలు ఏర్పడ్డాయి. ఈ పాస్పోర్ట్ సేవా పోర్టల్ను విదేశాంగ మంత్రిత్వ శాఖ
టాటా కన్సల్టెన్సీ సర్వీస్తో కలిసి ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంగా ఏర్పాటు చేసింది. ఇది పౌరులు తమ పాస్పోర్టుల కోసం సులభంగా దరఖాస్తు చేసుకోవడానికి లేదా ఇంటి నుండే పునరుద్ధరించడానికి సహాయపడుతుంది. ఈ పోర్టల్ వినియోగదారు స్నేహపూర్వకంగా ఉంటుంది మరియు ఆన్లైన్లో అనేక పాస్పోర్ట్ సంబంధిత సేవలను అందిస్తుంది. భారతదేశంలోని అతి పొడవైన జంతు ఓవర్పాస్ కారిడార్ ఏ ఎక్స్ప్రెస్ వేపై ఆవిష్కరించబడింది? ఢిల్లీ ముంబై. ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ వేపై తన మొదటి జంతు ఓవర్పాస్ కారిడార్ నిర్మాణం ద్వారా భారతదేశం వన్యప్రాణుల సంరక్షణను మౌలిక సదుపాయాలలో విజయవంతంగా అనుసంధానించింది. భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ నిర్మించిన ఈ కారిడార్లో సహజ భూభాగానికి అనుగుణంగా బహుళ ఓవర్పాసులు మరియు అండర్ పాసులు ఉంటాయి. ఇవి పులులు మరియు చిరుత పులులు వంటి జాతుల సురక్షితమైన కదలికకు వీలు కల్పిస్తాయి. జీవ వైవిధ్య సవాళ్లను పరిష్కరించడానికి 2025లో భారత పరిరక్షణ సదస్సును ఏ దేశం నిర్వహించనుంది? భారతదేశం. జీవ వైవిధ్యం మరియు పర్యావరణ సవాళ్లను పరిష్కరించడానికి భారతదేశం ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో ఇండియన్ కన్జర్వేషన్ కాన్ఫరెన్స్ 2025ను నిర్వహించింది. భారతదేశం జూన్ 25 నుండి 27 వరకు డెహ్రాడూన్లోని వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో దాని ప్రధాన పరిరక్షణ శాస్త్ర మరియు విధాన కార్యక్రమం ఇండియన్ కన్జర్వేషన్ కాన్ఫరెన్స్ 2025ను నిర్వహించింది. పర్యావరణం, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నిర్వహించబడే 3 రోజుల కార్యక్రమంలో భారతదేశం మరియు గ్లోబల్ సౌత్ నుండి 500 మందికి పైగా పాల్గొన్నారు. ఇఫ్కో తన మొదటి విదేశీ నానో ఎరువుల కర్మాగారాన్ని ఏ దేశంలో ఏర్పాటు చేస్తున్నది? బ్రెజిల్. ప్రపంచవ్యాప్తంగా తన వినూత్న వ్యవసాయ పరిష్కారాలను విస్తరించడానికి ఇఫ్కో తన మొట్టమొదటి విదేశీ నానో ఎరువుల కర్మాగారాన్ని బ్రెజిల్లో ఏర్పాటు చేస్తున్నది. అమెరికా, బ్రెజిల్ మరియు నేపాల్ సహా 40కి పైగా దేశాలకు విజయవంతంగా ఎగుమతులు చేసిన తర్వాత ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్ తన మొదటి విదేశీ నానో ఎరువుల కర్మాగారాన్ని బ్రెజిల్లో జాయింట్ వెంచర్ ద్వారా ఏర్పాటు చేస్తున్నది.